నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఎవరైతే వినాయక చవితి రోజున వినాయకుడిని పెట్టుకుని సరైన విధంగా పూజ చేసుకోలేమనేవారు, పూజ చేసుకున్నంత ఫలితం కలిగి ఇంకా మరింత అద్భుతమైన ఫలితాలు కలగాలంటే ఒక పరిహారం చేసుకుంటే చాలండి. చాలామంది అడుగుతున్నారు, మేము పెద్దగా పూజలు చేయలేని పరిస్థితిగా ఉందండి, కానీ పూజ చేసినంత ఫలితం ఇచ్చే ఒక మంచి పరిహారాన్ని చెప్పమని అడిగారు. చాలాసార్లు మీకు చెబుతూనే వస్తున్నాను ఇప్పటి వరకు. మిగతా రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడా కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో కనుక మనం చేసే పరిహారాలకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని. మిగతా రోజుల్లో చేస్తే రావా అని డౌట్ మీకు రావచ్చు. వస్తాయండి, కానీ అధిక రెట్ల ఫలితం కావాలంటే పర్వదినాలు వదులుకోకుండా పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈసారి మనకి వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి రోజున ఒక చిన్న పరిహారం చెప్తానండి. ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. జీవితంలో వచ్చే అనేక సమస్యలు, కష్టాలు, వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారు. ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. నెరవేరేలా మీకు మార్గాలు చూపిస్తుంది పరిహారం. చాలామంది అంటారు, మేము ఏ పని చేసినా కలిసి రావడం లేదని అంటారు. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీరు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. తన రాబడికి సంబంధించి, వివాహానికి సంబంధించి, ఆస్తులు, ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఆటంకాలు వస్తున్నా అవి తొలగిపోతాయి. ఇంకా ఏ పని చేసినా కలిసి రావడం లేదనే వారికి కూడా పనులు పూర్తయిపోతాయి. వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఏదైనా కాంటాక్ట్ విషయంలో ఆటంకాలు అలాంటివి వస్తుంటే ఖచ్చితంగా చేయండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఏ రకంగా చేయాలనేది చెప్తాను. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. కానీ మీరు ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున సాయంత్రం కానీ ఉదయం కానీ చేసుకోవచ్చు. వినాయక చవితి అంటేనే చాలా వరకు అందరూ కూడా చక్కగా పత్రి తెచ్చుకుంటారు, వినాయకుని పెట్టుకుంటారు. ఎవరికి ఉన్నంతలో వాళ్ళకి వీలైన విధంగా స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకుంటారు. మీరు ఎలా చేసుకున్న ఈ పరిహారాన్ని ఉదయమైనా సాయంత్రమైనా చేయొచ్చు. ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. మరి ఏ రకంగా చేయాలి ఏంటనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఈ పరిహారం అనేది వినాయక చవితి రోజున మాత్రమే చేసుకునేది కాబట్టి మీ వరకనే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలానే నాకు కాస్తంత ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ కాని వారు ఉన్నారా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి. సరేనండి, మిగతా వివరాలకు వెళ్ళిపోదాం. మీరు వినాయక చవితిని ఏ రకంగా చేస్తారో అదే రకంగా చేసుకున్న తర్వాత స్వామివారి ముందు 2 నిత్య దీపారాధన కుందులు పెట్టుకొని నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. ముందుగా మీరు ఒక 5 పసుపు కొమ్మలు తీసుకోండి. ఈ 5 పసుపు కొమ్మల్ని మీ కుడి చేతిలో పెట్టుకొని మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి. తర్వాత ఈ 5 పసుపు కొమ్మల్ని వినాయకుడి పటం ముందు కానీ లేదా మీరు ఎక్కడైతే వినాయక చవితి పూజ చేసుకుంటారో అక్కడైనా సరే ఈ పరిహారాన్ని మొదలుపెట్టి ఈ 5 పసుపు కొమ్మల్ని స్వామివారి ముందు ఉంచండి. అవి కాస్త విరిగిన పసుపు కొమ్మలైనా పర్వాలేదండి, చిన్న పసుపు కొమ్మలైనా పర్వాలేదండి, తీసుకోండి. ఆ విధంగా పెట్టండి. తర్వాత మీరు పసుపు కలర్ క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ని ముందు రోజే చక్కగా గంగాజలంలో కానీ పన్నీర్లో కానీ శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచుకొని ఈ క్లాత్ని స్వామివారి ముందు పెట్టండి. ఇక ఈ పసుపు కొమ్మలు ఉన్నాయి కదండి, ఆ క్లాత్లో పెట్టేయండి. తర్వాత మీరు ఒక 21 చిన్న బెల్లం ముక్కలు తీసుకోండి. చిన్న చిన్న బెల్లం ముక్కలుగా కట్ చేసి ముందుగానే పెట్టుకోండి. మీరు 21 చిన్న బెల్లం ముక్కలు కట్ చేసి ఉంచుకోండి. తర్వాత ముందుగా స్వామివారి దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టి మీరు ఏవైతే రెడీ చేసుకున్నారో ఆ బెల్లం ముక్కల్లో నుంచి ఒక బెల్లం ముక్క తీసుకొని మీ చేతిలో పట్టుకొని ఒక మంత్రాన్ని చదవాలి. విఘ్నేశ్వరుడికి సంబంధించిన మంత్రం ఓం గం గణపతియే నమః అని ఈ మంత్రాన్ని మనసులో తలుచుకొని ఒక బెల్లం ముక్కని ఆ ప్లేట్లో పెట్టండి. అలానే మరొక బెల్లం ముక్కను తీసుకొని చేతిలో పట్టుకొని మంత్రాన్ని చదవాలి. మళ్ళీ పెట్టండి. ఈ రకంగా మీరు 21 బెల్లం ముక్కల్ని ఒక్కొక్క బెల్లం ముక్కని ప్లేట్లో పెట్టేటప్పుడు మంత్రాన్ని మనసులో అనుకొని పెట్టండి. ఆ రకంగా మంత్రాన్ని 21 సార్లు పఠించిన ఫలితం వస్తుందన్నమాట. తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని ఆల్రెడీ మీరు దీపారాధన చేసి ఉంటారు. ఇక ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ బెల్లం ముక్కలను కుటుంబ సభ్యులందరితో పాటు మీరు కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇక ఇదంతా అయిన తర్వాత ఇక ఆ పసుపు కొమ్మల్ని ఆ రోజు రాత్రంతా కూడా అలానే ఉంచేయండి. ఇక తర్వాత 2వ రోజున మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత స్వామివారికి ధూపం దీపం చూపించి ఆ పసుపు కొమ్మలను ఒక పసుపు దారంతో కానీ లేదంటే ఒక చిన్న పసుపు క్లాత్తో కానీ మూటగా కట్టేయండి. ఇలా కట్టిన ఆ మూటకు కూడా ధూపం దీపం చూపించండి. ఎందుకంటే ఈ పసుపు కొమ్మలు ఆ రోజు మొత్తం కూడా స్వామివారి దగ్గరే ఉన్నాయి. స్వామివారికి దృష్టి, ఆయన యొక్క శక్తి అనేది ఆ పసుపు కొమ్మల మీద పడుతుంది.
ఆ పసుపు కొమ్ములు మంచి శక్తివంతంగా తయారవుతాయి. కాబట్టి అలాంటి పసుపు కొమ్మల్ని మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో కబోర్డ్లో కానీ, వ్యాపార సంస్థల్లో ఉన్న గల్లాపెట్టెలో కానీ, మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి. ఇదంతా మీరు పండగ రోజున చేస్తారు. ఇక తర్వాత రోజున తీసి ఆ రకంగా పెట్టుకుంటారు. స్వామి వారి యొక్క శక్తి కలిగిన ఆ మూటను పెట్టుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి, అలానే వ్యాపారం కావచ్చు, ఏవైతే ఆటంకాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ఆటంకాలు త్వరలో తీరిపోతాయి. మరి ఆ రకంగా పెట్టిన తర్వాత ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే నెల రోజుల పాటు ఆ రకంగానే ఉంచేయండి. డబ్బులున్న ప్రదేశంలో ఒక నెల రోజుల పాటు ఉంచండి. నెల రోజులు అయిన తర్వాత దానిని తీసి పారే నీటిలో కానీ, ఒకవేళ కుదరినప్పుడు ఎవరూ తొక్కనొక చెట్టు ప్రదేశంలో కాస్త గొయ్యి తీసి పాతి పెట్టేయండి. కొందరిలో మీరు అడగచ్చు, మీరు చెప్పినట్లుగా చేయలేని పరిస్థితి వచ్చిందండి, కొన్ని కారణాల వల్ల వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చిందండి, దాన్ని తీయలేని పరిస్థితి వచ్చిందండి, మరి నెల రోజులు కంప్లీట్ అయిన తర్వాత మేము చేయలేని పరిస్థితి వచ్చిందండి, మరి ఎలా అండి అని అంటారేమో. తర్వాత అయినా సరే మీరు చేసుకోవచ్చండి. నెల రోజుల తర్వాత మార్చుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా 1 మంత్కి దగ్గరగా కానీ, లేదంటే మీరు ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చి ఇంకేదైనా పని పడినా ఆ పని పూర్తయినా పర్వాలేదండి, తర్వాత వచ్చి చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఈ రకంగా చేయడం వల్ల జాతకరీత్యా గురుబలం పెరుగుతుంది. ఏవైతే మీకు విఘ్నాలు వస్తున్నాయో అవి తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని నెలసరిలో ఉన్నవారు మాత్రం చేయకూడదు, వేరేవారు చేసుకోవచ్చు. ఇక దీపారాధన అయితే ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ మాత్రమే చేయాలండి. ఇక ఆ పసుపు కొమ్మల్ని చిన్న చిన్న మొక్కలుగా కానీ, లేదంటే విరిచి మొక్కలైనా సరే పెట్టుకోవచ్చు. మీరు ఏది చేస్తున్నారో దాని మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో చేయండి. ఖర్చులు ఎక్కువగా పెట్టుకోలేము అనేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి, మంచి ఫలితాలను చూస్తారు. తప్పకుండా చేసుకోండి. మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా లైక్ ఇవ్వని వారు ఉన్నారండి, ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.